హాయ్ బుకీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్క్ టపా. మనకు తెలిసి మన తెలుగు సాంప్రదాయాల్లో ఒకరోజు పెళ్లి చూస్తుంటాం, 5 రోజులు పెళ్లి చూస్తుంటాం, 12 రోజుల పెళ్లి కూడా చూస్తుంటాం. అలాంటి కొన్ని వింత పెళ్లిళ్ళ పద్ధతులు ఏంటో చూసేద్దాం. నెంబర్ 1, గోస్ట్ మ్యారేజ్. చైనాలో కొన్ని ప్రదేశాల్లో పెళ్లి ముందే చనిపోతే వారికి మరో శవాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఇలా పెళ్లి చేయడం వల్ల వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గంలో ఇద్దరు కలిసి ఆనందంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. ఇవి ఇప్పటికీ కూడా చైనాలో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. నెంబర్ 2, లివరేట్ మ్యారేజ్. ఈ మ్యారేజ్ యొక్క పద్ధతి ఏంటంటే వధువరులు పెళ్లి చేసుకున్న తర్వాత వరుడు చనిపోతే వధువుని బయటికి పోనీయకుండా ఆ కుటుంబంలోనే అన్నకు కావచ్చు, తమ్ముడు కావచ్చు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధి కోసం, అమ్మాయి యొక్క ఆర్థిక ఇబ్బందిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మ్యారేజ్ చేస్తారు. నెంబర్ 3, ట్రయల్ మ్యారేజ్. ఈ మ్యారేజ్ వచ్చేసి పెళ్లికి ముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 1 సంవత్సరం లేదా 6 నెలల పాటు కలిసి ఉంటారనమాట. అలా కలిసి ఉండి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని ఒక అభిప్రాయాలు ఒకరు పంచుకుంటారు. ఇలా పెళ్లి వరకు వీళ్ళు కలిసి ఉంటే పెళ్లి చేసుకుంటారు, లేదు అంటే వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో ప్రజెంట్ దీన్నే లివింగ్ టుగెదర్ అని లేదా లివింగ్ రిలేషన్షిప్ అని అంటున్నారు. నెంబర్ 4, బ్రైడ్ కిడ్నాపింగ్. ఇది వచ్చేసి కొన్ని ప్రదేశాల్లో పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని వరుడు కిడ్నాప్ చేసినట్టు నటించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఎందుకు జరుగుతున్నాయా అంటే పూర్వకాలంలో అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి ఈ విధంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేవాళ్ళు. అదే పద్ధతిని ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో కొనసాగిస్తున్నారు. నెంబర్ 5, ట్రీ మ్యారేజ్. ఈ ట్రీ మ్యారేజ్ యొక్క పద్ధతి ఏంటంటే పెళ్లి ముందు పెళ్లి కూతుని ఒక చెట్టుకిచ్చి పెళ్లి చేస్తారు. అలా పెళ్లి చేయడం వల్ల అమ్మాయిలో ఉన్న దోషాలు కావచ్చు, శాపాలు కావచ్చు, అవన్నీ ఆ చెట్టుతోనే పోతాయని వాళ్ళ నమ్మకం. ఆ తర్వాత అమ్మాయికి నిశ్చయించిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తారు. దీంతో వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారని వాళ్ళ నమ్మకం. నెంబర్ 6, వాకింగ్ మ్యారేజ్. వాకింగ్ మ్యారేజ్ అంటే నడుచుకుంటూ పెళ్లి చేసుకుంటారని కాదు అర్థం. మామూలుగా అయితే మన పద్ధతిలో ఆ అబ్బాయికి అమ్మాయి పెళ్ళి అయితే ఇద్దరు కలిసి ఉంటారు. కానీ ఈ పద్ధతిలో పెళ్ళైన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంట్లో, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండిద్ది. కానీ రాత్రి అయితే మాత్రం కలుస్తారు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి వేరే వేరే ఊర్లు అయితే, వేరే వేరే రాష్ట్రాలు అయితే. నెంబర్ 7, క్రయింగ్ మ్యారేజ్. బేసిక్గా మన పెళ్ళిళ్ళలో పెళ్ళైన తర్వాత అప్పగింతల్లో ఏడవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ పద్ధతిలో వచ్చేసి పెళ్లికి 6 రోజుల ముందే పెళ్లి కుటుంబ సభ్యులు, అమ్మాయి తరపున కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, అందరూ కలిసి ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇలా పెళ్లి వరకు ఏడుస్తూనే ఉంటారు. ఇలా ఏడడానికి రీజన్ ఏందా అంటే పెళ్లి తర్వాత మూడు పిల్లలు ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారని వాళ్ళ నమ్మకం. నెంబర్ 8, పొలయాండ్రీ ఇన్ టిబెట్. ఈ పెళ్లి పద్ధతిలో ఒక అమ్మాయి అన్నదమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 3 అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకో, ఆ 3 అన్నదమ్ముల్ని ఒకే అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు అనమాట. ఈ పద్ధతి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఆస్తి విడిపోకుండా ఉండడానికి. వాళ్ళంటే పెళ్లి చేసుకుంటున్నారు, మరి అమ్మాయికి ఏమైంది, అసలు అమ్మాయి ఎలా ఒప్పుకుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. ఇది బుకీస్. ఇలాంటి వింత వింత పెళ్లిళ్ళ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని చెప్పాను. అలాగే మీకు తెలిసిన ఏమైనా పద్ధతులు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి కంటెంట్లు మీకు అందిస్తా. సబ్స్క్రైబ్.